నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. నారావారిపల్లిలో 81వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. మాజీ ఎమ్మెల్యే భూపతిరాజు, లక్ష్మీ నరసరాజు, వెంకయ్యమ్మ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. లక్ష్మీ నరసరాజు కుటుంబ సభ్యులకు సత్కారం. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి నిమ్మల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం 81వ రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని తన నివాసంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. పండగ పూట ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యను సావధానంగా విన్నారు. పుస్తక పఠనంతో ఒత్తిడిని దూరం చేసుకుని మానసిక ప్రశాంతత పొందవచ్చునని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాజీ ఎమ్మెల్యే భూపతిరాజు, లక్ష్మీ నరసరాజు, వెంకయ్యమ్మ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రైస్ మిల్లరు భూపతిరాజు విశ్వనాథరాజు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి లక్ష్మీ నరసరాజు, ఇతర స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలకు అడ్డాగా జిన్నూరు ప్రాంతం నిలిచిందని గుర్తు చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట అసెంబ్లీకి లక్ష్మీ నరసరాజు ప్రాతినిధ్యం వహించి గ్రామ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఆయన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడానికి ఆయన మునిమనవరాలు మానస 2 ఏళ్ల నుండి కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసరాజు కుటుంబ సభ్యులను శ్రీనివాస్ వర్మ శాలువాలతో సత్కరించారు. భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు ఒక ఆయన, వారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆ ఆవిష్కరణ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోని మనం హాజరవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడం, తల్లి భారతి భరతమాతకై బ్రిటిష్ వారి హస్తాల నుండి విముక్తిని కలిగించడంలో అసువులు బాచి జీవితాన్ని కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఉండి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి ప్రముఖులు ఎందరో మహానుభావులు ఉన్నారు. ముఖ్యంగా ఈ జిన్నూరు ప్రాంతం సమరయోధులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరు సత్యనారాయణరాజు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు లాంటి పెద్దలు, ఆ పక్క గ్రామంలో ఉన్నటువంటి నా తండ్రి గారి తండ్రి, నా తాతగారు అయినటువంటి భూపతిరాజు బాపిరాజు గారు కానీ, ఒకప్పుడు కమ్యూనిస్టులు అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతం. సిద్ధాంతం కోసం ఏ పార్టీలో ఉన్నా సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి, అది కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ రోజుల్లో రాజకీయాలు అట్లా ఉండే. ఇవాళ రాజకీయాలకి, ఆనాటి రాజకీయాలకి సంబంధం ఉంది. వారెవరికి కూడా పదవులు అధిష్ఠించాలనేటువంటి కోరిక ఉండేది కాదు. వారికి ఒకే ఒక లక్ష్యం, బ్రిటిష్ వారిని దేశం నుండి పారద్రోలాలి, భరతమాతకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలి, ఈ ప్రయత్నంలో తాము బలైపోయినా పర్వాలేదు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో సమరయోధులు ఆ రోజుల్లో ఉంది. అయితే దురదృష్టవశాత్తు సమరయోధులందరికీ కూడా ఒకే విధంగా ప్రాధాన్యత లభించలే. కొంతమంది చాలా తక్కువ ప్రయత్నం చేస్తే చాలా ఎక్కువ పేరు వచ్చింది. కొంతమంది సమరయోధులకి, చాలామంది సమరయోధులకి
కుటుంబాన్ని త్యాగం చేస్తే వారికి కనీసమైనటువంటి గుర్తింపు రాలే. దురదృష్టం ఈ దేశంలో. అంటే లైజనింగ్ ఆ రోజుల్లోనే ఉంది. నాయకులతో పరిచయాలు, కొంతమంది పబ్లిసిటీ ఆధారంగా అవసరమైన దానికంటే ఎక్కువ ప్రచారం వారికి లభిస్తే కొంతమందికి కనీసం వారి గురించి స్మరించుకునేటువంటి కూడా అవకాశం లేకుండా పోయింది ఈ దేశం. అందుకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఎవరైతే గుర్తింపు లేనటువంటి సమరయోధులు ఉన్నారో, వారి త్యాగాలకి సరిపడా గౌరవం లభించలేదో సమాజంలో, అటువంటి వారందరినీ కూడా స్మరించుకోవాలి. అన్ని వార్డుల్లో, అన్ని గ్రామంలో, రాష్ట్రాల్లో, దేశాల్లో వారందరికీ కూడా, ఈ సమాజంలో అందరికీ కూడా వారి పట్ల అవగాహన పెంచాలనేటువంటి ఆలోచనతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చుట్టారు. అందులో భాగంగానే ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ. కేవలం 27 సంవత్సరాలకే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి. ఆయనకి తగినటువంటి ప్రచారం లాదేది కాబట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే భీమవరం వచ్చి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా దేశమంతా కూడా అల్లూరి సీతారామరాజు అంటే ఏమిటి అని తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. అలాగే మన ఈ ప్రాంతంలో ఈవేళ భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు ఆనాడే శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. బహుశా 52లో అనుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో. వారి కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేకపోవడం. ఈ లక్ష్మీ నరసింహరాజు గారు అంటే కేవలం ఒక జిన్నూరు గ్రామానికి మాత్రమే పరిమితం కావడం. ఇటువంటి వ్యక్తులు, సమరయోధుల యొక్క జీవిత విశేషాలని ఈ తరం సమాజం తెలుసుకుంటే వారిలో కూడా ఒక స్ఫూర్తిని రగిలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఆయన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాలను ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారి మునిమనవరాలు మానసని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తారు. ఎందుకు అంటే ఇవాళ తండ్రి తాలూకు గుర్తింపు కోసం కొడుకులు కూడా బాధ్యత ఫీల్ అయినటువంటి సందర్భం లేదు. ఇవాళ మనవాళ్ళకి అంతకన్నా లేదు. కానీ ఎక్కడో ముని మనవరాలు వచ్చి నా ముత్తాత తాలూకు జీవిత విషయాలన్నీ ఈ ప్రాంతంలో సమాజానికి తెలియజేయాలని దాని పుస్తక రూపంలో తీసుకువచ్చిందంటే ముని మనవరాలు ఆమె యొక్క కృషిని మనం ముందుగా కొనియాడాలనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. కాబట్టి మానసికి వేదిక పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి గాదం గోపాల్ స్వామి గారిని కూడా ఈ సందర్భంగా మనంతా కూడా అభినందించాం. కాబట్టి ఈవేళ లక్ష్మీ నరసింహరాజు గారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి సమయంలో నాకు కూడా లక్ష్మీ నరసింహరాజు గారి గురించి అనేక సంవత్సరాలుగా తెలుసు. అనేక సంవత్సరాలుగా నా చిన్ననాటి నుండి కూడా. ఎందుకంటే మా తాతగారు ఆయన చాలా సన్నిహితులు. నా తండ్రి గారు పక్కనే భూపతిరాజు బాపిరాజు, బగ్గేశ్వరం బాపిరాజు అంటారు. తామరపత్ర అవార్డు గ్రహీత. చాలా సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారు. వీరిద్దరూ మంచి మిత్రులు. కాబట్టి నా తండ్రి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారితో పాటు ఈ జున్నూరు గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహరాజు గారు కూడా చెప్పేవారు ఆ రోజుల్లో. నీ తాత ఇది, ఆ జున్నూరులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహరాజు గారు అనే విషయాలు పదే చెప్పడం. ఆ భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారి పేరు నాకు 40 సంవత్సరాల క్రితమే తెలుసు. బాల్యంలో పాఠశాల హై స్కూల్లో ఉండగా ఆయన యొక్క పుస్తకాన్ని ఈవేళ ఆవిష్కరించేటువంటి అవకాశం నాకు రావడం, ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే వారికి ఆ రోజుల్లో సన్మానాలతో పొగడ్తలతో నిమిత్తం లేదు, స్వార్థం లేదు. ఇవాళ పాలిటిక్స్లో స్వార్థం, డబ్బు సంపాదించాలనేటువంటి తపన, ఈ రెండూ లేని రోజుల్లో దేశం కోసం పనిచేసినటువంటి మహానుభావులు, ఇటువంటి వ్యక్తుల్ని మనం సమాజంలో వెలుగులోకి తీసుకురావాలి ఈ విధంగా పుస్తక రూపంలో. ఇవాళ మేము అందరికీ కూడా తెలుసు, డిజిటల్ లైబ్రరీస్, డిజిటల్ ఏదైనా సరే సిస్టంలో చదివితే వస్తుంది. కానీ పుస్తక పఠనం ఏదైతే ఉన్నదో ఇవాళ కూడా మీరు ఆన్లైన్లో న్యూస్ పేపర్ చదవండి, ల్యాప్టాప్లో న్యూస్ పేపర్ చదవండి, కంప్యూటర్లో న్యూస్ పేపర్ చదవండి, పేపర్ చేతితో పెట్టుకుని చదవండి, ఎంత ప్రశాంతత ఉంటుందో. విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోవటువంటి అవకాశం కేవలం పఠనం ద్వారా వస్తుంది. అది కూడా పుస్తక పఠనం ద్వారా మాత్రమే వస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం. కాబట్టి ఈ విధంగా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా లక్ష్మీ నరసింహరాజు గారి కోడలు రామసీత గారు, మరి ఆవిడ ఆ వయసులో కూడా ఎంతో ఓపికగా మామగారి పట్ల, ఆనాటి పూర్వకాలపు మనుషులు కాబట్టి కుటుంబాలు ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారు లేరు అన్నట్లు వాళ్ళంతా సీరియస్గా చూస్తున్నారు. నోక అందరూ బాగా చూస్తున్నారు. కానీ ఈ వయసులో ఇంకా వారి మామగారు చేసినటువంటి త్యాగాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడం, ఇంతమంది ప్రముఖులను పిలిచి ఈ విధంగా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిన్నూరు గ్రామంలో అందరినీ కూడా అభినందిస్తూ, ప్రత్యేకించి శ్రీమతి మానసిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో 6 రోజులుగా కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు బుధవారం రాత్రితో ముగిశాయి. స్థానిక బీఆర్ ఎంవీఎం హైస్కూల్ గ్రౌండ్లో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో మహిళలకు ముగ్గుల పోటీలు, దివంగత ఆడిటర్ కలిదిండి రామరాజు పేరుతో జరిగిన ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి పురుషులు, మహిళలకు కబడ్డీ పోటీలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా గ్రౌండ్లో పల్లె వాతావరణం తలపించే విధంగా పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే. ఇష్టమైన వాళ్ళు ఒకసారి 2 చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. అనుబంధాల వీడు, ఆప్యాయతల సీడు. ఎలా ఉన్నా సార్? ముసలా ఇది ముసలా? హలో ఏమండి? నిజంగా సునీత గారు ఈనిందా సముద్రం పొంగిందా అన్నట్టుగా మా మామగారు ఎన్టీ రామారావు గారు టికెట్లు కావాలి క్యారీ అవులే సినిమాలు చెప్పాలంటే ట్రైనింగ్ చేసి ఉండాలి. అన్ని పనులే చేస్తారట. ఏం చేస్తారట? వద్దు ఇలాగెళ్తే బేవారం వస్తుందా? ఎలాగెళ్తే చైనా వస్తారు. Hot Cocoa Box new. తీసుకొచ్చి ఈరోజు చక్కటి పెర్ఫార్మెన్సెస్ ఇప్పిస్తున్నటువంటి ఎదిగిన కొద్ది అదగమని అనురక్తితో సాయంగల
గుడిపెట్ల బాలగాయత్రి మహర్షి దుర్గాభవాని గారు రెడీ ఉండండి. రైస్ పెడతారు. నటనకి దీనికి ఏం సంబంధం అయ్యో లేదు. ఎందుకు లేదు సార్, మేము కరెక్ట్ గా ఎలా తింటామో కరెక్ట్ గా అలా యాక్టింగ్ చేసి తింటాం సార్ మేము. ఇది బాధ కావాలి. నాన్న బాబు కడుపులో పడినా. ఈ శ్వాసలో చేరితే బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.